అట్లాంటిది ఈడ్చిపెడితే ఏడాది తిరిగేటప్పటికి ఊరు వాడ సచివాలయాలు వచ్చి పడేసిన 2000 కుటుంబాలకు ఒక సచివాలయం ఏంది, ప్రతి 40 మందికి ఒక వాలంటీర్ ఏంటి, అది అసాధ్యం అనుకున్న సుసాధ్యం చేసి చూపించాడు అతను. మరో జన్మభూమి కమిటీ అనుకున్నా నేను. తీరా చూస్తే అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా అపాయింట్లు జరిగిపోయినాయి, పరీక్షలు పెట్టి జరిగిపోయినాయి. అట్లాగే వాళ్ళు పని బిగిన్ అయ్యి మన ఇళ్ళకి సర్వీస్ వస్తే అప్పుడు ఆశ్చర్యపోయినాయి. నేనేమో హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నా, నాకు ఇక్కడ తెలుస్తూ ఉంది కదా వచ్చినప్పుడల్లా. ఈవెన్ కరోనా అప్పుడు ఏంటి, ఎక్కడో హైదరాబాద్లోనూ నాకు ఫోన్లు చేసి అడుగుతుండేవాడు ఎప్పటికప్పుడు, ఎట్లుందని మీ హెల్త్ అనేసి ఏంటి అన్నటువంటి. నాకు ఇంటి దగ్గర చెప్పుకొచ్చారు, బాగా చక్కగా వాళ్ళు సర్వీసెస్ అందించారు. అదే లేకపోతే అసలు భారతదేశంలో ఎక్కడా లేని అద్భుతమైన సర్వీస్ కరోనా టైంలో ఆంధ్రలో అందడానికి కారణం వాలంటీర్ సర్వీస్, సచివాలయ వ్యవస్థ కదా. ఈవెన్ ఆ తర్వాత చూసుకున్నా సరే ఏ సర్టిఫికెట్లు కావాలన్నా ఇళ్ళ దగ్గరికే వచ్చేటటువంటి ఒక చక్కటి విధానం. ఎక్కడో ఎందుకు రేషన్ కార్డులు ఎప్పటికప్పుడు ఇచ్చారా అప్పుడు, అది సాధ్యమయ్యేదేనా పని? ఇళ్ళు ఎవరు డబ్బులు లంచం ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? ఇవాళ రోజున ఇల్లు కావాలంటే ఎంత అడుగుతున్నారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు కదా, డబ్బులు తింటున్నారు. ఆ రోజున ఎవడు అడిగాడని అసలు బేసిక్గా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చేశారు కదా అప్లై చేసిన వాళ్ళకల్లా కూడా. అది కూడా ఇంటి దగ్గరికి కాగితం తెచ్చి ఇచ్చారు, తీసుకెళ్ళి అక్కడ ఫోటోలు తీశారు, స్థలం చూపించేశారు, చేతికి కూడా స్థలం చూపించేశారు. నా జీవితంలో అట్లా ఒక పేదవాడికి స్థలం చూపించినటువంటి దాఖలా నేను చూడాల ఇన్నేళ్లలో. నేను ఈ రిహాబిలిటేషన్స్ బోర్డు చూసా, లైక్ పోలవరం వాళ్ళవి చూశాను, పులిచింతల వాళ్ళవి చూశాను.